పూసే కాలం వస్తే పూయవా అని మనకి నానుడు ఉంది కదండి. అలాగా మా గులాబీ చక్కగా విరబూసిందండి. ఇక మిగిలిన ఎక్స్ట్రా కొమ్మలు ఇవన్నీ కూడా ప్రూన్ చేసేసి జీవామృతం అవి వేసామన్నమాట. ఎందుకంటే మనకి ఫ్లవరింగ్ అది స్టార్ట్ అవ్వడానికి ముందే ప్రూనింగ్ అది చేసేసుకోవాలండి. చేసేసుకుని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వాలి. కాకపోతే నేను ఇక్కడ చేసింది ఏంటంటే, ఈ గులాబీలు మాకు సరిగ్గా పుయ్యట్లేదండి. ఈ రాజమండ్రి క్లైమేట్కో ఏమో తెలియదు. మహా అయితే ఒక 2-3 ట్రిప్పులు పూసినా కానీ ఆ తర్వాత పెద్దగా పుయ్యట్లా. ఇక చూడండి ఇప్పుడు ఎంత ముద్దుగా పూసిందో. ఇక మేము ఏం చేసాము, నేలలో వేసేసామండి ఆ కుండీలో ఉన్నది తీసుకొచ్చి. ఆ తర్వాత పెద్దగా నేను మరీ కేర్ కూడా తీసుకున్నదేం లేదు. ఈ గార్డెన్లో మొక్కలన్నిటికీ కూడా కంపోస్టు నేలలో పాతేస్తామండి మొత్తం అన్ని మొక్కలకి అందేలాగా. అలాగా దీనికి కూడా ఆ కంపోస్ట్ అది చక్కగా అందడం అది జరిగి ఉండొచ్చు. చక్కగా విరబోసిందండి. మా ప్రయత్నం ఏమీ లేకుండా చక్కగా విరబోసింది గులాబీ.